త్రిశూల్, లాస్ట్ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అది మైండ్లో పెట్టుకొని ఈ ఇయర్ నేను నీకు కంప్లీట్ 4% ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. వావ్ మేడం, 4% ఇంక్రిమెంట్ అంతొద్దు మేడం. మీరు అంతోటి ఇస్తే నేను రాత్రికి రాత్రి కోటీశ్వరుని అయిపోను. ఆ కోకాపేటలో ఎకరాలు భూములు కొనేసుకుంటా. కొంచెం తగ్గించండి మేడం, కొంచెం తగ్గించండి. ఏంటి త్రిశూల్, మజాక్ చేస్తున్నావా? ముందు మజాక్ చేసింది ఎవరు మేడం? 4% ఇంక్రిమెంట్, 4% ఇంక్రిమెంట్ మేడం. సంవత్సరం అంతా కుక్కలాగా పనిచేస్తే 4% ఇంక్రిమెంట్ ఇస్తారా? త్రిశూల్, నువ్వు లాంగ్ టర్మ్ బెనిఫిట్ గురించి ఆలోచించు. లాస్ట్ ఇయర్ కంపెనీకి ప్రాఫిట్ తక్కువ వచ్చింది, అందుకే నీకు 4% ఇంక్రిమెంట్ వచ్చింది. అదే ఫ్యూచర్లో కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ వస్తే నీకు ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది. నువ్వు ఈ కంపెనీకి అసెట్ త్రిశూల్. ఓహో, నువ్వు ఈ రోజు ఇంక్రిమెంట్ గురించి ఆలోచించకు, ఫ్యూచర్ గురించి ఆలోచించు, పెద్దగా ఆలోచించు. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను, పెద్దగా ఆలోచిస్తాను. ఓకే త్రిశూల్, నేను నీకు ఒక రిపోర్ట్ సెండ్ చేయమన్నా ఇప్పుడు దాకా సెండ్ చేయలేదు. డెడ్ లైన్ క్రాస్ అయిపోయింది, క్లయింట్తో మీటింగ్ అయింది, వాడు నన్ను బూతులు తిడుతున్నాడు. బుద్ధుందా నీకు అసలు? ఏంటి ఈ బిహేవియర్? ఏంటి మేడం, ఇంత చిన్న ప్రాజెక్ట్ గురించి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చెప్పండి మేడం, అప్పుడు కష్టపడి పనిచేస్తాను. మీరు నేను ఈ కంపెనీకి అసెట్ మేడం, పెద్దగా ఆలోచించండి. ఈ చిన్న చిన్న ప్రాజెక్టుల వల్ల కంపెనీకి పెద్దగా ప్రాఫిట్ ఉండదు. అట్లుంటది మనతోని.